హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఈ విధంగా మనం బిర్యానీ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ విధంగా చేసుకొని తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఎలా చేయాలంటే ముందుగా మనం ఒక బౌల్లోకి రైస్ తీసుకోవాలండి. ఒకవేళ మన ఇంట్లో ఉన్న రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఒక 2 గ్లాసులు తీసుకున్నానండి. ఓకేనా? ఆ గ్లాసు కొలతకి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బియ్యంలో నీళ్లు పోసుకునేసి 1కి 4 సార్లు శుభ్రంగా కడగాలండి. అంటే పిసకకుండా అలా అల్కోగల కలుపుతూ దీన్ని బాగా కడుక్కోవాలండి. అప్పుడేమవుద్దంటే బాగా పిసికితే ఈ బియ్యం అన్నది ఇరిగి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా రైస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అందుకోసం అనేసి అలా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు అయితే ఈ రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, జాపత్రి ఇవి వేసుకోవాలి. దాంట్లో రాళ్ళ పువ్వు కూడా కొంచెం వేసుకునేసి సాజీరా కొంచెం వేసుకునేసి ఇప్పుడు దీన్ని కొంచెం వేగనిచ్చుకోవాలి. అదేంటంటే డేటా కొంచెం మిస్ అయింది కాబట్టి అలా చూపించాను. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిరపకాయలని చీల్చి దాంట్లో వేసుకునేసి ఇలా కలుపుతూ ఈ పచ్చిమిరపకాయలని ఈ ఉల్లిపాయల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో కొంచెం బాగా మెత్తబడనిచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుందామండి. అదొక 2 టేబుల్ స్పూన్లు తీసుకుందాం. ఎక్కువ తక్కువ అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మనం దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఖచ్చితం వేగనిచ్చుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ అవన్నీ ఒక్కొక్కటి చొప్పున వేసుకునేసి ఇవి నానబెట్టిన పచ్చి బఠానీలండి. ఈ పచ్చి బఠానీలు నానబెట్టినవి షాపులో దొరుకుతాయండి. అంటే కూరగాయల దగ్గర కూడా దొరుకుతాయి. లేదంటే మనం కొనుక్కొచ్చుకునేసి వాటిని నానబెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆ బఠానీస్ కూడా దాంట్లో వేసుకునేసి ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి వీటిని మనం ఇలా బాగా కొంచెం వేగనిచ్చుకొని ఆ తర్వాత పుదీనా అండి 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, అంటే పిడికిడు చొప్పున వేసుకోండి. దీని ఫ్లేవర్తోనే రైస్ టేస్ట్ సూపర్గా వస్తుందండి. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? ఇప్పుడు వీటిని బాగా వాడనివ్వాలి. ఈ టైప్లో వాడిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన టమోటాలు అవి మంచి ఎర్రటి పండ్లు తీసుకొని ఒక 3ని కట్ చేసేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకునేసి కాస్త ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తానికి కలిసే విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు అయితే దీన్ని బాగా మగ్గించుకోవాలండి. అప్పుడు ఈ ప్రతి ఒక్క దెబ్బ కూడా సూపర్గా మగ్గిపోతుంది. అంటే బంగాళాదుంపలే కానీ, క్యారెట్టే కానీ, బఠానీయే కానీ, బీన్సే కానీ ఇవన్నీ. ఓకేనా? ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకునేసి కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఆ తర్వాత దీన్ని కాస్త ఇలా కలుపుకునేసి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే కారం వాసన పోయేంత వరకు దీన్ని మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కడిగి నానబెట్టిన ఈ బియ్యాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా? ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి బియ్యము. ఆ 10 నిమిషాలు నానబెట్టిన బియ్యాన్ని ఇప్పుడు దీంట్లో నీళ్లు వడవనిచ్చి వేసుకోవాలండి. నీళ్లతోనే వేయకూడదు. ఓకేనా? ఎందుకంటే మనకి కొలతకి ఒకవేళ నీళ్లు ఉన్నాయంటే మాత్రం రైస్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకేనా? అందుకోసం అనేసి ఇలా నీళ్లు వడవనిచ్చి వేసుకునేసి ఒక నిమిషం 2 నిమిషాల పాటు కాస్త ఇలా కలుపుతూ వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ రైసు మనం వేసిన ఈ వెజిటేబుల్స్లో బాగా ఇలా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొలతకి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. అంటే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తోనే నీళ్లు తీసుకోవాలి. ఖచ్చితం 3 గ్లాసులు.
ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకునేసి నిమ్మ దబ్బ పిండేసుకోవాలండి. మంచి రసం ఉన్న నిమ్మకాయ తినేమో ఒక దబ్బ సరిపోతుంది. కొంచెం రసం తక్కువ అనిపిస్తే ఒక కాయని వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సేపు అయితే దీన్ని మనం ఉడికించుకోవాలి. ఈ టైప్ కొంచెం ఏంటంటే మధ్యలో మూత తీస్తే ఇప్పుడు ఒక్కసారి చూసుకోవాలండి. ఏంటంటే ఇది ఇప్పుడు 75% అంటే బాగా ఉడికిపోయింది. ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంటే కొంచెం అలా అడుగు పట్టుకోకుండా మనం తిరగేసుకోవాలండి ఆ టైంలో. లేదంటే అడుగు పట్టుకుంటుంది. ఓకేనా? ఇది మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా చేసుకోవాలి. లేదంటే అడుగున అతుక్కునేసి మాడుతుందండి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టి మిగతా ఆ కొంచెం అయితే ఇలా ఉడికించుకోవాలి. అది మంట లోలో పెట్టుకోవాలండి. హైలో అస్సలే ఉంచొద్దు. మీడియంలో కూడా ఉంచకుండా లోలో ఉంచుకునేసి ఇలా పొల్లు పొల్లు వచ్చే విధంగా మనం బాగా తయారు చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఎలా వచ్చిందో సూపర్‌గా వచ్చిందండి. ఇంకా ఆరే కొద్దీ పొల్లు పొల్లుగా మెతుకు మెతుకు అతుక్కోకుండా సూపర్‌గా వస్తుందండి. ఈ టైప్‌లో చేయాలి. ఈ టైప్‌లో చేసుకునేసి ఒక్కసారి తిని చూడాలండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఈ విధంగా వేడి వేడిగా చేసుకునేసి సర్వ్ చేసుకొని ఇంటిల్లపాది కూర్చొని ఈ విధంగా చేసుకొని తింటే ఎంత టేస్ట్‌గా ఉందంటే అంత టేస్ట్‌గా ఉందండి ఈ వెజిటబుల్ బిర్యానీ. దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. ప్రతి సీజన్‌లో దీన్ని తినొచ్చు. అంత బాగుందండి.